మాస్టర్ సివివి నమస్కారం. గురుదేవ్ విపిఎస్ నమస్కారం. 2020 సెప్టెంబరు ఉపాధ్యాయ దినోత్సవం నాడు గురుస్మరణతో నేను ఈ వ్యాసాన్ని ఆరంభించాను. శరణమగు మాకు సద్గురు చరణయుగము. ఇది నాన్నగారి సూక్తి. ఈనాడు మన అందరి ప్రార్థనము అదే కావాలి. నేనను చింత నేడు లేకుంటేను, నిన్న తానను ఎరుక నెగడునేమి, ఎల్లి తానేమవునో ఏ రూపు కొనునో, జగతి కలయో మాయో సంకల్ప బలము, ఎవరెరుగుదురు జగదీశ్వరుని మహిమ. అనుసు సద్గురుని కొనియాడంగవలదే, అమరత్వమందరికీ అక్షరత భువికి, కల్గచేయుటే యోగ గమ్యము కాదే. విద్వేషమది ముప్పు, ప్రేమ మార్గము ఒప్పు, కాలు దువ్వుట ఓగు, కనికారమే బాగు. గత చరిత్రలు నేర్పు కాలగతికి అది తీర్పు, సత్వ విస్ఫురణము శాంతి మంత్రములోని. ఇది నా భావన. మాస్టర్ యోగ మిత్రుడు చిరంజీవి విశ్వర్షి వాసిలి వసంత కుమార్ గారు రచించిన నేను అనే యౌగిక కావ్య కృతిని ఆవిష్కరించే వెబినార్స్ సభా సరస్వతికి నా నమోవకాలు. వయస్సు, శక్తి కారణాలుగా ఇక బహిరంగ సాహిత్య ప్రసంగ వ్యాసంగాలు క్రమంగా కట్టి పెడదాం అనుకుంటూ ఉండగా ఆప్తుని అభ్యర్థన నాకు కాదనలేని కట్టడి అయింది. ఈ నెపాననైనా కనీసం నలుగురి మంచి మాటలు వినవచ్చును అన్న తలపుతో అందుకు అంగీకరించాను. కాకపోతే ధ్యానమగ్నమైన మనస్థితిలో మౌన శ్రవణ మననాలు అంటేనే నాకు ఇష్టం. తలపులు విశుద్ధములుగా తలపింపుము, పలుకుల అమృతధారలనంగా పలికింపుము, కార్యంబులు సలిపింపుము, పరహిత ప్రశస్తంబులుగా అన్నది నాన్నగారి సూక్తి. నాన్నగారి సూక్తి ఇది పరహితమే కోరినది. నా మటుకు నాకు ఇలా అనిపిస్తుంది. అలతి నుడుగులు తేనియలొలుకున్నట్లు పలుకునాతడే పరికింప వాగ్మియగుడు, సవియు సారమ్ము లేనట్టి చచ్చుపుచ్చు వెగటు మాటల వాడెపో విప్రలాపి. ఇది ఒక ఆర్యాగీతికి నా అనువాదం. Solitude is for me a fount of healing which makes my life worth living. Talking is often a torment for me, and I need many days of silence to recover from the futility of words. యోంగ్ అనే సైకాలజిస్ట్ చెప్పిన మాట. దానికి ఇది నా అనువాదం. తలప ఏకాంత మౌనమ్మే తనివిగొల్పు చలువలీనెడి అమృత స్పర్శ నాకు, అదియ జీవితమెల్లను ఆవరించి బ్రతుకు సవి నిల్పునట్టి దివ్య ఔషధము. అర్థహీనము ఔచిత్యమరయలేని విప్రలాపము మదికి ఎంతో వెతను గూర్చు. ఇట్టి అపచారమును తీర్ప ఇంకా ఎంత మౌనము నే భజింపవలను. A spoken word is one's master. An unspoken word is one's slave. This is from an old saying. ఆడినట్టి మాట ఆడిన వానిపై అడుగు మోపి ఆటలాడుకొనును, పలుకబడని మాట పదిలమై మదిలోని ఊడిగమ్ము చేయును ఒదిగి ఉండి. కనుక యోగమిత్రుల కట్టడికి లోగి సంగ్రహంగా మనవి చేస్తాను. ఆప్తుడైన చిరంజీవి వాసిలి వసంత కుమార్ గారు నన్ను తన నేను కావ్యాన్ని గూర్చి జరిగే గోష్ఠిని ప్రారంభిస్తూ యోగాలయ మిత్రులను ఉద్దేశించి ఏదైనా ప్రసంగించమని కోరితే కాదనలేకపోతుంది. ఈ కావ్యంలోని కొన్ని కవితలతో పాటు కొందరు కావ్యజ్ఞులైన
విజ్ఞుల విశ్లేషణలను దానిపై ఇటీవల అంతర్జాల సంచికలో పాలకుర్తి వారి వివరణాత్మకమైన సరస వ్యాఖ్యానాన్ని చదివాను. ఆనందించాననడం పునరుక్తి అవుతుంది. నిశ్చయంగా ఆధునిక తెలుగు కావ్య వీధిలోని ఆధ్యాత్మిక సీమలో వెలసిన నేను అనే రచన ఒక విశిష్ట యౌగిక కావ్యం అనడంలో సందేహం లేదు. నిన్న మొన్నటి వరకు మన తెలుగు భాషా కవి చరిత్రలు, సాహిత్య చరిత్రలు, సాహిత్య వికాస చరిత్రలు యుగ విభజనపై దృష్టి సారించి పీరిడైజ్ చేసే ప్రయత్నం కొంత చేసినా ఈ తీరు వాంగ్మయ పరిణామాలను అసలు పరిగణనలోకి తీసుకున్నట్టుగా లేదు. ఎంతసేపు లౌకిక దృక్పథమే కానీ ఆధ్యాత్మిక దృష్టి శూన్యం. ఆ వెలితిని ఇప్పుడు కరోనా దెబ్బతో ఈనాటి వెబినార్లు తీరుస్తున్నట్లుగా తోస్తుంది. మధ్యకాలీన సాహిత్యంలో 15వ శతాబ్ది ఆరంభంలోనే ఈ తీరు ఆధ్యాత్మిక వాంగ్మయ రాశికి అంకురార్పణం జరిగింది. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వరుడు అధిష్టాన దైవంగా, తాళపాక అన్నమాచార్యులు ఆదిమూర్తిగా, శృంగార ఆధ్యాత్మ యోగ మార్గాలలో బహుళంగా సాగిన సంకీర్తన వాంగ్మయ సృష్టికి ఆనాడే పట్టాభిషేకం జరిగినా ఎందుకో నేటిదాకా దానికి తగినంత వ్యాప్తి కలుగలేదనుకుంటాను. ఈ దిశగా గత 20వ శతాబ్ది ఆరంభం నుండి వస్తున్న సాహిత్య వికాస చరిత్రలో నా దృష్టికి తగిలిన వేటూరి ప్రభాకర శాస్త్రి గారి శరణార్థి వంటి అతిలోక దర్శనం గల కవితలు, దివ్యదర్శనం వంటి ఆధ్యాత్మిక కావ్యాలు, నశ్వరమైన ఈ శరీరం అనే ఉపకరణంలోని అంతర్యామి తత్వాన్ని లోచూపుతో వివేచించి ప్రవచించి ప్రపంచించే ప్రజ్ఞాప్రభాకరం లాంటి వచన కవితా రచనలు ప్రముఖములైనవి. ఆ తరువాత ఆకోవకే చెందిన వారిలో సోదర యోగమిత్రులు డాక్టర్ పూచిరాజు శేషగిరిరావు గారి కావ్యాల వంటివి ఎన్నో కొత్తగా వచ్చి చేరాయి. ఇంకా ఇటీవల కాలంలో వచ్చిన ఆత్మీయ విద్వన్మిత్రులు ముదిగొండ వీరభద్రయ్య గారు కూర్చిన చింతన కావ్యం మహామౌనం, అలాగే ఇంకా ఆధునిక కాలంలో బహుళ వ్యాప్తికి వస్తున్న మాస్టర్ యోగ గోష్ఠికే చెందిన సాధకుడు విశ్వర్షి వాసిలి వసంతకుమార్ గారి నేను యౌగిక కావ్యం అనేది మానవ వికాసానుభూతి చరిత్రను విశ్లేషిస్తున్న విశిష్ట రచనలు. ప్రచార సాధనంలో భాగంగా ఆదిలో ఆరంభించిన వాసిలి వాకిలి పరిణామవశాన పరిణామమంది అక్షర దేహ దేవకుల దేహళిగా అయింది. అదే శరీరమనే చైతన్యమయమైన ఆయతనంలో వెలిగిన వెలుగు ముద్ద, అదే ముద్ర. నేను తాను అనే అరూపతత్వాలు రెండూ ఏకమై ఆధునిక తాత్విక యౌగిక మహాకావ్యంగా అవతరించింది అని మనం ఈనాడు కవిత్వ పరిభాషలో చెప్పుకోవచ్చు. దీనిని పూర్వం వచ్చిన మరి ఏ ఇతర సుదీర్ఘ కావ్యాలతోనూ పోల్చి చూపవలసిన అవసరం లేదేమో. ఎందుకంటే ఈ వర్గానికి చెందిన అనుభూతి కావ్యాలలో వేటి భూమికలు విశిష్టతలు వాటివే కనుక. ఎక్కడో అమెరికాలోని సాహితీ సిరికోన తోటలో ఇటీవలే కొత్తగా పుట్టి అందరినీ ఆకర్షిస్తున్న కొత్త పాట ఇది. గుంటూరు శేషేంద్ర శర్మ గారి పాట వలె భారతీయ ఆత్మతో పలకడానికి, మనలను పలుకరించడానికి ఆంధ్ర మాతృభూమిలోని యోగాలయ ఋషి వాటికకు ఎగిరి వచ్చింది. రమణీయమైన ఈ రచన ఒక శ్రావ్యమైన సంగీత ప్రబంధంగా దర్శనమిస్తుంది నాకు. 7 కావ్యఖండాలతో యోగీశ్వరంగా సప్తతాళేశ్వరంగా సాగినట్లున్న ఈ పాట ఖండాంతర ఖ్యాతిని అందుకుంటున్నది.
దీని రాగం జీవేశ్వర ప్రణయం అనే కొత్త సృష్టి. దీనిలోని ఉద్గ్రాహపు పల్లవ ఖండంలోని ఎత్తుపలికి నేను అనేది. సర్వశక్తి మూలాధారమైన తాను అనే చైతన్యమే, ధ్రువమే నేను అనే వైఖరి నాదంగా చరణాలన్నింటా విస్తరించి ఉన్నది. కవితను తాత్వికతను కలిపే వంతెనే మేళాపము అనే ఒక ధాతు. అంతర్యామి తత్వమే అంతరి. తుది ఆభోగ ఖండంలోని ముద్రయే భగవన్నామాక్షరాలు. నూతనంగా ప్రవేశపెట్టబడిన ప్రయోగమే యోగ సాధన. స్తవం కాని వాస్తవంగా ఇది నేను తానుల కూడలి సంగమస్థానం. ఆధ్యాత్మిక కావ్యానందానుభూతికి రంగస్థలం. ఏల్సూరి కవి సోదరులు అన్నట్లే ఇది ఆధునిక వాంగ్మయ పరిశోధకులకు, వ్యాఖ్యాతలకు, విమర్శకులకు చేతినిండా పని కల్పించి సాధనకు పురికొల్పే నవీన కావ్య సృష్టి. నూతన మాస్టర్ యోగ సాధకులకు సాముకూట స్థలిగాను ప్రయోగస్థలిగాను రూపుదిద్దుకున్నది. పలువురు సహృదయ విమర్శకులు మెచ్చుకుంటున్న కవితాత్మక రసాకృతి అనదగినది. విశ్వప్రేమను వెలార్చే భాషాకృతి. ధ్యానమగ్న స్థితిలో చదివి ఆనందించినప్పుడు ఇందులోని చైతన్య ఖచితములైన ప్రతిమలు, ప్రతీకలు, ముద్రలు, సంకేతములు, ధ్వనులు, ప్రతిధ్వనులు అవగాహనకు వచ్చి వెచ్చుకొని ఆపాతమధురము ఆలోచనామృతము అయిన అంతరంగపు ఆర్ష సంగీతం వినిపిస్తుంది. అన్నమాచార్యుల వారి సంకీర్తనమిది నాకు గుర్తుకు వస్తోంది. దేహమిది ఒకటే, దేవుడు నీ ఒకడవే, ఈహల రెంటా దెప్పరము ఇదివో మా బతుకు. ఇది ఆ కీర్తన పల్లవి. రాతిరొక లోకము రవ్వబడే కలలోన ఘాతల పగలొక్క లోకము వేగితే, ఈతల రెప్పలే మరుగు ఇందుకు అందుకు చూడ, ఏతుల రెంట దెప్పరము ఇదివో మా బతుకు. సతికాగిలొకటే జబనపు కాకరేచు, సుతకాగిలొక వేరే సుఖమైతోచు. మతిలోని మరగింతే మగువలే ఇద్దరును, ఇతవై రెంటా దెప్పరము ఇదివో మా బతుకు. దైవమా నిన్నాత్మలో తలచి ఆనందింతు, పువ్వుల నిన్ను పూజింతు పొంచి వెలిని, శ్రీ వెంకటేశ నీ సేవలోని మరగు ఇంతే, ఈవల రెంటా దెప్పరము ఇదివో మా బతుకు. ఈ సంకీర్తనం రేకు 138, కొత్త సంపుటము 2 163లో ఉంది. దెప్పరము అంటే దుస్సహ వచనము అని కోశాలి. దీనిని మీరు సంకీర్తన గానామృతం అనే ముద్రణలో 2002లో వచ్చింది. అందులో చూడవచ్చు. గాయని చంద్రకళ, స్వరరచన యోగవందన్. కొన్ని అన్నమయ్య కీర్తనలు చదువుతుంటే వెన్నంటి మనకు ఏ ప్రముఖ గాయని గాయకుల కంఠస్వరాలు వినిపించినట్లుగాని నాకు పై కీర్తన చదివినప్పుడల్లా శ్రీమతి చంద్రకళ గారి కంఠస్వరమే వినిపిస్తుంది. అది నా అనుభూతి. పై చర్చకంతటికీ మూలాధారమై ఉన్న చైతన్య పురుషునకు శ్రీ వెంకటేశ్వర స్వామికి నేను భావనారూప కవితా పుష్పాంజలి సమర్పిస్తున్నాను. ఒక్క సూర్యునకు ఎరగి నే మరొక్కు నిడుదు, జీవశక్తుల నొసగు అశ్వినుల కొలుతు, ముగురు రాముల తలపోసి మోకరిల్లి నలువ నెమ్మోములకు కూర్చునతులనర్చి, పంచముఖుడైన సర్వజ్ఞు పదముగొల్చి, 6 మోముల సామికి అంజలించి, గణనకెక్కిన సప్తర్షి గణమునించి, అష్టమూర్తులకు ఏటికోళ్లప్పగించి, స్థాయి రస రత్న నిధి ధాన్య తత్వమెరిగి, ధర్మపదవర్తి దశరూపధరుని తలచి, శివుని శిగపూవు కళలెల్ల చేర్చి కూర్చి, యోగ వాంగ్మయ సద్గోష్ఠికి ఉద్యమించి, మించు సత్కృతిని ఎంచి ధ్యానించి,
దేవదేవ శ్రీ శ్రీనివాస వందే అటంచు. పరమ గురునాథ సివివి ప్రణతులనొచ్చు. చక్కనుడు వీధి రెక్కల లెక్కగట్టి ప్రాప్య చిరజీవితానంద భవ్యసీమ ధనను నిల్పెడు ధ్యాన సాధన ఫలించు సమయమాసన్నమగుతమా జన్మమందే. జగతి కలియుగ వైకుంఠమగునుగాక, భవమున ఆనంద నిలయమై పరగుగాక, తనివి నిండార ఆరవి తారకముగా. ఇందులోని సూర్యుడు మింటతోచే భానుడి, మరొక భావనలో మినుతాకిన మా తండ్రి గారు ప్రభాకరులే. పద్యమంతటా ఇట్లే. అది కూర్చిన కాలాన్ని బట్టి, ప్రకరణ ఔచిత్యాన్ని బట్టి పూర్వకాలపు సమకాలపు లౌకిక అలౌకిక భావనల సమన్వయమే ఉంటుంది అందులో. కుంభకోణం మాస్టర్ యోగాన్ని తెలుగునాటనే కాక ప్రపంచ రంగాన వ్యాప్తికి తెచ్చిన పుణ్యపురుషుల్లో ప్రముఖులు గురుదేవులు పోతరాజు నరసింహం పంతులు గారు, చెన్నై కేంద్రం వారు. వేటూరి ప్రభాకర గురుదేవులు తిరుపతి, చినకాకని, హైదరాబాదు, విజయవాడ, పుదుచ్చేరి మిత్రమండలి వారు. మైనంపాటి వారు గురుదేవులు ఎంఎన్ మిత్రవర్గం వారు. రామకృష్ణులు శార్వరి యోగాలయ గోష్ఠి మిత్రవర్గం వారు. ఎక్కిరాల కంభంపాటి వారు ది వరల్డ్ టీచర్ ట్రస్ట్ మిత్రవర్గము వారు కలరు. తానో భానుడు నేను దివ్యను ఉత్సాదించి అర్చించితి, నేనా వార్ధితరంగము అర్ణవము తానే కూర్మినోలాడితి, తానా చందనశాఖి నేను చిరుసానన్ గంధమర్పించితిన్, తానంభోరుహము ఏను గంధబహుడన్ వాసించి వీతించితిన్. ఇట్లే విశ్వర్షి వాసిలి వాసించిన జ్ఞానపుష్పం ఇది నేను అనే యౌగిక కావ్యం. దీనిని గురించి చాలా రోజులు విస్తృతమైన చర్చ ఉంటుంది కాబట్టి నేను మీతో పాటే యోగానుభూతి వికాసాన్ని అనుభవిస్తాను. ఇక్కడే ఇప్పుడు ఆత్మచింతన పథమును తప్పి చరింపనీశ్వర అని ప్రతిజ్ఞను తీసుకున్న నాన్నగారి ఆత్మానుభూతి రచనలను గూర్చి కూడా సంగ్రహంగా స్మరిస్తాను. ఆధ్యాత్మిక విషయాలలో గురుదేవులైన వేటూరి ప్రభాకర శాస్త్రి గారి చింతన ఇట్లా సాగింది. వారి మాటల్లోనే చెప్పుకుందాం. గురుచరణారవిందములకున్ ప్రణమిల్లి తదీయ సత్కృపాభర పరిసంస్కృతంబులకు భావములను వెలయించి తత్వవిస్ఫురణము లోకమందు పరిపూర్ణము కాగలదన్న వేట్క పొంపిరిగొన చెప్పెదన్ నిజము పెంచి సమంచితమైన సత్కృతి. పద్యారంభంలోనే గురు శిష్య సంప్రదాయ స్మరణ ఉంది. ఈశ్వరానుగ్రహ విశేషమున్నది. ప్రణమిల్లడంలో భక్తి ఉన్నది. నిజము పెంచి అనుటలో తాత్వికమైన సత్వభావనము సత్యభావనము ఉన్నది. ముల్లోకాలకు శ్రేయస్సును కూర్చే అద్దాని పూర్ణత్వమందే రససిద్ధి వేజితమవుతోంది. ఇట్టి లక్షణాలన్నీ కలదే సత్కృతి అని తాత్పర్యం. రసాత్మకమైన ఈ మహావాక్యమే వేటూరు ప్రభాకర శాస్త్రి గారి దివ్య దర్శన మహాకావ్య కల్పనకు నాంది. ఇదే ప్రశాంతిని అందించే భాగవత ప్రోక్తమైన రచనా పరమార్థం. కవితా పట్టము కట్టుకో తొలుత వెడ్కల్ రేగు నాకున్ కుర్తుల్చి ఊరించన్ వెసమోము మొత్తే ఇక నాచే చెల్లవు ఈ కళ్ళబొల్లి వినోదంబులు ఇవే జరామరణముల్ చీడల్ హతంబార్చి పుట్టుకు చెట్టును సఫలీకరించుకొని అంటులు గట్టెదన్మాలిని. యోగానుభవము ఆచరణలో పండబారి కవిత కల్పనలకు స్వస్తి పలికి జరా మరణాలు అనే చీడల్ని పాపి తోటమాలయ్యి జీవన వృక్షానికి అంటులు కట్టసాగినారు ప్రభాకరులు. అట్టి అనిదంపూర్వమైన సేవ గావించి వాంగ్మయ సౌధ నిర్మాణ కృషిలో ఏవో కొన్ని మట్టి ముద్దలు మోసిన కూలిని అయితినని వినమ్రంగా చెప్పుకున్నారు.
బ్రతుకు పరమార్థము నెరిగి జీవితాంతము ఆర్తుల సేవకే అంకితమైనారు. ఈశ్వరుడొక్కరుండు కలడే అని ఒప్పిన ఎప్పుడు అతడు నశ్వరుడవునే అజ్ఞుడగు నావలే. కాక అనంత శక్తియున్ శాశ్వతుడేని తత్కృతియు శాశ్వతమై విలసిల్లక ఏటికి ఈ విశ్వము నశ్వరంబై అవిజ్ఞతతో వెతలందగావలెన్. భృక్తరహిత తారక రాజయోగము అనే నూతన యోగావిర్భావం జరిగే వరకు సృష్టిక్రమమును గుర్చిన తన్నిర్వాహమును గూర్చిన యోగ సాధన పరమార్థమును గూర్చిన చింతనమొక ఎడతగని జిజ్ఞాస మాత్రముగానే వారిలో ఉండిపోయినది. మాస్టర్ గురుదేవుల విశ్వ చైతన్య శక్తి ఈ జీవ జడ జగత్తును శాసించి నడిపిస్తూ మహావిశ్వాసముతో కూడిన నిత్య సాధన ద్వారా సృష్టి పరిణామ క్రమాన్ని వేగిరపరిచే ప్రయత్నం చేస్తున్నది. శాస్త్రి గారి పద్యములోని పై ప్రశ్నలకు సమాధానముగా వారి ప్రజ్ఞా ప్రభాకరము ఒక ప్రేమపూర్వకమైన సేవాధర్మము గల చైతన్య వికాసముగా నెలకొన్నది. విశ్వవీధిలోని పాలపుంతకు చెందిన మన సౌరగోళములోని పృథ్వీ శూన్యమైన ఆకాశంలోని వాయువై అగ్ని అయి జలమై సర్వప్రాణికోటికిని ఆయతనమై పరిణమిస్తున్నది. ఆ పరిణామ దశలో ఎన్ని యుగాలో ఎన్నెన్ని ప్రళయాలో ఎంతంత వినాశము ఎంత వికాసము మానవ ప్రజ్ఞ గుర్తించగలిగింది. ఇంకెంత పరిణామము ఎట్లు జరగవలసి ఉన్నదో కదా. 12 ఏళ్ళిటువంటి సంశయములే బాధింపగా ఎన్నియో మండ్రాటంబులగాంచితిన్ దొరకే నమ్మంతగ్గ సన్మార్గము ఓ తండ్రుల్ సర్వము ఈశ్వరేచ్ఛ నడుపున్ తత్కృత్యముల్ గూఢముల్ కండ్రున్ కానరు మానవులు తమకు అహంకారంపు పైకుంట చేయను. ఈ సృష్టి పరిణామము సారస్వత క్రీడా విశేషము 12 ఏళ్ల పాటు సాగే సత్రయాగం వంటిదే. సాధన చేత మాత్రమే అది సుసాధ్యం. అన్వేషించి వివేచించి దొరికి పుచ్చుకోవలసిన గాఢమైన గాఢ తపస్సు. అహమేవ కర్త అహమపి కర్త అనుకునే దశలను దాటి నా అహంకర్త హరికర్త అనే గుర్తించినప్పుడు మాత్రమే సత్యార్థము వెల్లడి కాననగును. చక్షుర్గోచరమైన ఈ జగతికిన్ చాటై అనేకాద్భుత ప్రేక్షాలక్షితమెంతయేన్ కలదు. తద్విజ్ఞాన సర్వస్వమున్ లక్షింపందగు శక్తి మర్చులకు కల్గల్లేద. అద్దాన ప్రత్యక్షంబైనది నీకొకింత అటు మాటై ఇంకనేమున్నదో. వెన్నున్ కానగలేని కన్నులివి ఈ విశ్వ ప్రపంచార్థపున్ తెన్నున్ కాన్సగ నేర్చునే వంటి జిజ్ఞాసాపూర్వకములైన ప్రశ్నల్లో సాధకుల అన్వేషణతో కూడిన చింతనము ఉన్నది. యోగ్యతను బట్టి ముందు ముందు సాధకులకు అందిరావలసి ఉన్నది. 1916లో మాస్టర్ నామ మహాత్యానికి అబ్బురపడి ప్రభాకర శాస్త్రి గారు కొన్ని సంస్కృత శ్లోకాలు రాసిరట. ఆ విషయము నెరిగి మాస్టర్ గారు వారించరట. నన్ను వర్ణన చేయగా వలవదన్న కన్న ఎందాక మీదన్ నీ వర్ణనమెందుకు ఇందులకు కొందాకన్ ప్రతీక్షింపు అన్సున్ నన్ను గుర్చిన యుష్మలాజ్ఞకు నెదుర్చూపై గృహద్వారమందున్నాడన్ కనరాగదే కనుటకర్హున్ నన్ను చేయంగదే. ఆ ఎదుర్చూపు 1916 నుండి 1948 దాకా 32 ఏండ్ల పాటు కొనసాగి తమ షష్ఠి పూర్తి నాటికి ఈడేరింది. ప్రజ్ఞాన ఉద్బోధము కలిగి ప్రజ్ఞా ప్రభాకరము అంతర్యామి ప్రోక్తముగా అవతరించినది. అందుకే సాధకులకు అది ఒక పారాయణ గ్రంథమై అనుభూతి కావ్యమై మాస్టర్ యోగ మార్గ ప్రవేశ అర్హతకు ద్వారమై అలరారినది. అట్టి ఆశయ సిద్ధిని కోరుకుని మన వాకిలి చూస్తున్న ఎదుర్చూపు కూడా అనుకుంటున్నాను. ఇట్టి పరిణామ దశలో సాగుతున్నది
నేటి ఈ వెబినార్ వాంగ్మయ గోష్ఠి యుగ యుగాల ప్రళయ విలయాలలో భాగంగానే ఈ కరోనా మహమ్మారి జరుపుతున్నట్లుగా ఉన్నది. మేళ్లను కూడదీసుకొని వికాస పరిణామాలను సుసాధ్యం చేస్తూ అందరినీ దిద్ది తీర్చి ఒక తాటిపైకి తెచ్చి సమీక్ష చేసి పరీక్షిస్తున్నట్లుగా ఉన్నది. ప్రజ్ఞాప్రభాకరంలోని కింది సూక్తులు గమనార్హాలు. ఒకరోజు నేను తోటి పిల్లలతో గోచీ కూడా లేకుండా వీధిలో చింపిరి కాగితాలేవో ఏరి ఏదో పిచ్చి చదువుతూ ఉండగా నన్ను చూసి పుణ్యమూర్తి కొట్టరువు సుందర్రామయ్య పంతులు గారు, మా ఊళ్ళో అప్పటికి 50 ఏళ్ల మునిపే బడిపంతులుగా స్థిరపడి పిల్లలందరికీ ప్రాథమిక విద్య నేర్పుతుండిన ఉత్తములు వారు, చేయి పట్టుకుని ఇంటికి తీసుకొచ్చి మా అమ్మగారిని అడిగి ఒక గోచిగుడ్డను నా మొలతాడికి తగిలించి బడికి తీసుకువెళ్ళి 2-3 రోజుల్లోనే నాకు అక్షర జ్ఞానం కలిగించారు. ఆ తర్వాత మా తండ్రి గారు నాకు వారి చేతనే అక్షరాభ్యాసం జరిపించారు. నన్ను నేనుగా గుర్తించడానికి అదే నా మొదటి గుర్తు. ప్రజ్ఞాప్రభాకరం అధ్యాయం 3లో ప్రభాకర శాస్త్రి గారు చెప్పిన మాటలు ఇవి. ఇందులో నగ్న దశకు నాగరికత కలగడం, నాగరికునకు అక్షర జ్ఞానం అవ్వడం, అక్షరాభ్యాసంతో గురు శిష్య న్యాయ నిర్మాణ సూత్రం వర్తిల్లడం, అందుమూలంగా తాను తనను నేనుగా గుర్తించగలగడం, సంస్కారవశాన ఒకనాటి వీధిలోని చింపిరి కాగితాల పిచ్చి చదువు గ్రంథపఠనంతో ఆగాక సంస్కారవశాన పరిణామగతిని బట్టి ఎదిగి ఎరిగి ఒదిగి శరీరం అనే పుస్తకాన్ని చదవడం అనే పరిణామమును ప్రజ్ఞానాన్ని పొందగలగడం ప్రతీకాత్మకంగా ఇందు వర్ణితమైంది. సాధారణమైన కంటి చూపుతో అవసరమైన మేరకు సాంకేతిక శాస్త్ర సమ్మతి గల బైనాకులర్స్ని, టెలిస్కోపులను ఆధారపరుచుకొని అనంతమైన విశ్వవీధిని పరికించే జిజ్ఞాస ఒక దశలో మేలుకొని ఆత్మావలోకన బుద్ధితో అంతర్యామిని ప్రత్యక్షంగానే అంతరంగాన దర్శించి అంతర్వాణిని అనుసరించే మార్గం సులువైంది ప్రభాకరులకు ఈ యోగ మహిమ అనుగ్రహం వలన. దూరం వేల పరంబు నీ విహమునందున్ భక్తరక్షార్థము అత్యారూపంబు ధరించి ఉంటివన నెచ్చల్ నిన్నే లోగన్ను చెన్నారంగాంచెద దేహదేవకుల మూలాధారమందు ఆసహస్రారంభున్ సుఖసత్య చిత్కలిత దీపారాధనలు చేయుచున్ అన్నారు వారు. భౌతికములైన కన్నులకు చూచే శక్తి, చూపించే చైతన్య శక్తి తోడుగా ఉన్నప్పుడే కళ్ళు తిన్నగా చూడగలుగుతాయి. అన్ని ఇంద్రియములు అంతే. కనులు కాంచుటలో వస్తు దర్శనమున్నది. తాడులో పాము, తాడులో త్రాడు, పాములో పాము అనుభవంలో ఉన్నట్టు తాడులో పాము, పాములో త్రాడు భాషించడం భ్రాంతి. ఈ భ్రాంతిని కూడా వైష్ణవ పంచీకరణ సిద్ధాంతంతో సమర్థిస్తుంది. అర్థము అన్నది భాషా సంబంధం కలది. తెలుగు సమాజంలో తెలుగు భాషలో నిప్పు, ఇంగ్లీష్ భాషా సమాజంలో ఫైర్. కాల్చుగుణం, వేడిమి, వెలుగు ఆ మాటల అర్థంలో గల సమాన ధర్మం. భాషకు 2 రూపాలు. ఒకటి లోపల నుండి బయటికి వ్యక్తమయ్యేది, రెండోది బయట సమాజం నుండి సంకేత రూపాన లోనికి ప్రవేశించేది. భాష అనేది వ్యక్తిలో నుండి 4 దశల్లో వెలువడే నాదము. భాషణము సమాజము నుండి వ్యక్తి గ్రహించేది. ఊహిస్తే వస్తుతత్వ దర్శనము సాధ్యమే, కానీ ఈశ్వరానుగ్రహము చేతనే వస్తుతత్వ దర్శనము విషయము అనుభవంగా అందుతుంది. మరణాన్ని గురించి, మరణానంతర స్థితిని గురించి, అనంతంగా నన్ను చుట్టుముట్టి ఉన్న ఆ చీకటి పొడుగ్గా ఉందా, చతురస్ర ఆకారంగా ఉందా అని కూడా వెతికే యత్నం చేసేవాడిని. అది ఏదో గోళాకారంగా ఉన్నట్టు తోచేది. దాని మధ్య నేను ఉన్నాను అన్న ప్రజ్ఞ మాత్రం మినుకు మినుకుమంటూ గజిబిజిపాటుతో తోస్తూ ఉండేది. ఇది ప్రజ్ఞాప్రభాకరంలో శాస్త్రి గారు
చెప్పిన మాట. మన సౌర కుటుంబంలోని గ్రహాలన్నీ గోళాకారాలై ఇదవిధంగా తెలియని ఏదో ఒక శక్తి మూలాన క్రమం తప్పక తిరుగుతున్నవి. ఇట్టి లెక్కలేనన్ని సౌరగోళాలు విశ్వవీధిలో ఒక చతురస్రాకారపు శక్తి క్షేత్రంలో బుడగలు బుడగలై పొంగులు వారుతున్నవి అని అత్యాధునిక భౌతిక శాస్త్రవేత్తలు తమ క్వాంటం థియరీలో వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఫిజిక్స్ పరిశోధన విశిష్టాద్వైతాన్ని, మనస్తత్వ శాస్త్రాన్ని సమన్వయించే దశకు చేరుకుంటున్నది. మానవ మేధ మా తమ్ముడు సుందరరామూర్తి పాడుకున్నట్లు అద్వైత విశిష్ట సిద్ధికి, అమరత్వ లబ్ధికి అతి చేరువలో ఉన్న అనుభూతి కలుగుతున్నట్లున్నది కదా. భారతదేశపు ఋషి సమాజం బహిరంతర నేత్రాలతో చుట్టూ ఉన్న ప్రకృతిని, విశ్వరహస్యాలను దర్శింపగలిగినా నిన్నటిదాకా సాధారణ మానవ సమాజంలోని శాస్త్రవిధులైన జిజ్ఞాసువులు మాత్రం తమ సహజ నేత్రాలతోనూ, బైనాకులర్స్తోనూ, టెలిస్కోపులతోనూ బహిరాకాశంలోకి చూపును సారించి విశ్వరహస్యాలను అన్వేషించేవారు. కానీ నేడు పరిస్థితి మారింది. మానవ ప్రజ్ఞ రోదశలోనికి, విశ్వాంతరాళంలోనికి, గ్రహాంతర సీమల్లోనికి వెళ్ళి పరిశీలించిన విజ్ఞాన దృష్టితో రోదశి నుండి భూమి మీదికి చూపు మరలించినది. సివివి కరుణాకటాక్షములు రక్షించున్ సదా తన్మయంబై వర్తిల్లెడి భక్తి ఉన్న ఎడ నిత్యానందము, ఆరోగ్యము, ఆహా పుట్టించడి ప్రజ్ఞ ఈ త్రయము లభ్యంబవును తార్కాణనేనే వేయేటికి మీరలిందరూను దీనిని చక్క గుర్తింపరు. గురుదేవులు వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు చెప్పిన పద్యం. మాస్టర్ సివివి. నమస్కారం. సెలవు.